చేతికి అందొచ్చిన కొడుకు పానం పోతే అయ్యవ్వల శోకం చిన్నగుండది, దుఃఖం గుండెలకెంచి తన్నుకొస్తుంది. ఎంత మంది వచ్చి ఊకుంచినా దుఃఖం ఆగదు. కొడుకు యాదల పడితే గుండెలు పిండేసినట్టు అవుతుంది. నీళ్లు తాగబోయినా బువ్వ తినబోయినా కాలం చేసిన కొడుకే గుర్తొస్తాడు. ఆగో అసొంటి దుఃఖమే ఇప్పుడు వీర జవాన్ అమ్మ నాయనలకు వచ్చింది. కడుపుల దుఃఖాన్ని ఆపలేము, కండ్లకెంచి కారేటి కన్నీళ్ల దారాలకు కట్టలేయలేము. దేశం కోసం కొడుకు పానాలు ఇచ్చిండని దేశం అంతా జేజేలు కొడుతున్నారు. గాని కన్న కొడుకు కాలం చేసిండనేటి ముచ్చట తెలిసి వీర జవాను మురళి నాయకుల అమ్మ నాయనల శోకం చిన్నగా లేదు. ఆగ చూడోలి ఎంతమంది వచ్చి ఓదాల్సినా దుఃఖం ఆగక ఎట్ట దుఃఖటిల్తున్నారో పాపం. ఏపీ మంత్రి సవితా మేడం మందలిచ్చొద్దానికి పోయింది. వాళ్ళ దుఃఖాన్ని చూసి మంత్రి మేడం కూడా కన్నీళ్లు పెట్టుకున్నది. ఆగా చూడోలే, వాళ్ళ గోడు చూస్తుంటే మీకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా. చూసేటి మనకే గిట్టుంటే పాపం వాళ్ళకెట్టుంటది చెప్పులిగా. కొడుకు పోయిన దుఃఖంలో 4 రోజుల సంది కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా కునుకు తీసింది లేదు పాపం. ఎంతమంది వచ్చి ఓదాల్సినా బుక్కెడు బువ్వ కూడా తింటలేరట. అందుకనే మంత్రి మేడమే దగ్గరుండి మురళి నాయకుల అమ్మ నాయనలకు ముద్దెడంతా బువ్వ తినిపించింది గిట్లా. ఎంతమంది పోయినా ఎన్ని తీర్ల ఓదార్పు ముచ్చట్లు చెప్పినా మేమిట్ట ఎన్ని మాటల వీరుని త్యాగాలను పోగొడుకుంటా వార్తలు రాసిన. ఉండలేక ఉడతభక్తి కింద ధైర్యం చెప్పేటోళ్ళమే గాని కన్న కడుపు కదా అక్క. వాళ్ళకున్న ఆ శోకాన్ని మనం తీర్చలేస్తామా? కన్న కడుపు దుఃఖాన్ని ఆపలేస్తామా అక్క? వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ శోకాన్ని చూస్తుంటే మనకే కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పాపం వాళ్ళ గోడు ఆ భగవంతుడే తీర్చాలిగా.